10% అని ఇచ్చాను. నేను అక్కడ చిన్న బాక్స్ పెట్టి హైలైట్ చేశాను. కానీ 50% అని ఇచ్చారు అనుకోండి. ఆ 50% అనేది ఈ డైరెక్ట్గా 50% అని ఇవ్వలే, కానీ అక్కడ సగం అని ఇచ్చారు. అది మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా నోట్ చేసుకోవాలి. చూడండి, అప్పుడు 50% అది 10% హైడ్రోకార్బన్ ఉంటుంది అనేసి. సో అది జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇదిగోండి ఎయిర్ పొల్యూషన్. ఈ చిన్న లైన్లోంచి ఇన్ని బిట్స్ వచ్చినాయి. న్యాచురల్ గ్యాస్ అనేది, సహజ వాయువు అనేది బర్న్ చేసినప్పుడు, మండించినప్పుడు ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ఇక్కడ CO2 అని రాసుకున్నాను. కరెక్ట్గా చదువుకుని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత O2 అన్నాడు అనుకో, ఆక్సిజన్ అన్నాడు అనుకోండి, మనం అదేనేమో అనుకుంటాం. సో కన్ఫ్యూజన్ లేకుండా చదువుకోండి. నెక్స్ట్ పేజీలోనండి, ఇక్కడ ఇది మీకు తెలుసా అని, ప్రపంచ జల విద్యుత్తును అభివృద్ధి చేసిన మొదటి దేశం నార్వే అని ఇచ్చాడు. ఇక్కడ ఈ బిట్తో వదిలేయటం కంటే ఇంకొక 2-3 పేజెస్కి వెళ్తే అక్కడ మిగతావి కూడా ఇచ్చాడండి. అవన్నీ ఒక చోట చేర్చేసుకోండి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కదా టేబుల్. అది ఫస్ట్ జల విద్యుత్ కేంద్రం అంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ ఫస్ట్ ఎక్కడంటే నార్వే. అలాగే నెక్స్ట్ పేజెస్లో అక్కడక్కడ ఏమి ఇచ్చాడంటే సన్ను, సూర్యుడు, విండ్, గాలి ద్వారా బస్ షెల్టర్ని ప్రొవైడ్ చేసిన దేశాలు ఏంటంటే ఫస్ట్ది ఏంటంటే స్కాట్లాండ్. నెక్స్ట్ అలాగే టైడల్ ఎనర్జీ, పవన శక్తి అంటారు కదా, దాన్ని ఉపయోగించి కూడా ఆ ఎనర్జీని ఉపయోగించిన ఫస్ట్ ఏంటంటే ఫ్రాన్స్ దేశం అనమాట. ఆ 3 ఒక చోటకైతే తీసుకురండి. ఇట్లా ఒకటే చోట చదివేస్తాము టేబుల్. మనకి బిట్స్ కూడా ఇలాగే మ్యాచింగ్స్ రూపంలో తీసుకొస్తున్నాడు అనమాట. ఒకటే ఇవ్వకుండా. ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రికల్ అంటే ప్రపంచంలో జల విద్యుత్తుని అభివృద్ధి చేసిన మొదటి దేశం నార్వే అని ఇక్కడ ఒకటి ఇచ్చారు. కాబట్టి ఇలా ఇవ్వట్లేదు కదండి ఇప్పుడు బిట్స్. ఇట్లాగా 3-4 కలిపేసి వాటిలో రాంగ్ ఆన్సరు లేదా రైట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో ఒక చోట పెట్టుకోండి ఇట్లా. సరే, ఇంత చిన్న లైన్లోనే ఎన్ని బిట్స్ వచ్చినాయో ఇదిగోండి ఇక్కడ రాశాను. టైడల్ ఫార్మ్స్ అనమాట. టైడల్ ఫార్మ్స్ అంటే టైడ్స్ అంటే అలలు తెలుసు కదండి. అవి ఎక్కడ అంటే మిల్స్ అనేవి ఎక్కడ అంటే ఫస్ట్ ఫ్రాన్స్, రష్యా, ఇంకోటి గల్ఫ్ ఆఫ్ కచ్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఏమంటాడు? ఫ్రాన్స్ అంటాడు, రష్యా అంటాడు, ఇండియా అంటాడు మనకి. లేదా ఒక్కొక్కసారి గల్ఫ్ ఆఫ్ కచ్ అని ఇస్తాడు ఆప్షన్స్లో. ఒక చిన్న బాక్స్లో నుంచి ఇన్ని వచ్చినాయి. జల విద్యుత్ కేంద్రాలు, హైడ్రో పవర్ స్టేషన్స్ ఇన్ ఇండియా ఏంటవి అంటే బాక్రానంగల్, నెక్స్ట్ గాంధీనగర్, నెక్స్ట్ నాగార్జున సాగర్, దామోదర్. ఫేమస్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. చిన్న బాక్స్ నుంచి మనం 4 బిట్స్ డిరైవ్ చేయాలి. అంతేనండి. ఈ పేజ్లో ఈ బిట్స్ అనమాట. ఇది ఒకటేను ఇందాక చూపించాను కదా, ఫస్ట్ పవర్ స్టేషన్స్, టైడల్ ఎనర్జీ, అవి జీకే బిట్స్ కింద కంపల్సరీ ఇంపార్టెంట్ అండి ఇస్తారు. నెక్స్ట్ పేజీలోనండి ఈ టేబుల్ ఏమంత ఇంపార్టెంట్ కాదండి. కాకపోతే చూసారు ఇక్కడ ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. పవన శక్తి అని, దాని ద్వారా ప్రతికూలతలు అంటే డిసడ్వాంటేజెస్ ఏంటి అని అడిగాడు. ఇది కొంచెం మనకు ఐడియా ఉండాలి. శబ్ద కాలుష్యం అనమాట. నెక్స్ట్ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది, అది ఎలిమినేట్ చేసేది ఈజీగానే. రేడియో టీవీ ప్రసారాలకు అంతరాయం కలిగిస్తుందండి, ఇది కొత్త పాయింట్. పక్షులకు హాని కలిగిస్తుంది, ఇది కూడా మనకు కొంచెం కొత్త పాయింటే అనమాట. మిగతా పేజ్ అంతా కూడా ఏమీ ఇంపార్టెంట్ లేదండి. లాస్ట్ 2 లైన్స్లో మాత్రం ఇచ్చాడు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. టెట్కి ఇచ్చాడండి బిట్ డైరెక్ట్గా. చిన్న లైన్ చూడండి. బలమైన స్థిరమైన గాలులు వీచే సముద్ర తీర ప్రాంతంలో పవన కనుమలలో ఈ పవన క్షేత్రాలను ఏర్పరుస్తారు. డైరెక్ట్ పెట్టాడు. ఇవన్నీ చాలామంది గుర్తుపడతారు దీన్ని. పవన క్షేత్రాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారు అని ఇచ్చి దాన్ని ఎంత ట్విస్ట్ చేశాడంటే అప్పుడు బలమైన స్థిరమైన గాలి అన్నాడు, అస్థిరమైన గాలి అన్నాడు, ఇంకేంటో అడిగేశాడనమాట. స్థిరమైన అన్నదాన్ని హైలైట్ చేసుకోండి. అదే అక్కడే కన్ఫ్యూజన్ చేస్తాను. బలమైన స్థిరమైన. సో బలమైన స్థిరమైన నేను డైరెక్ట్గా ఆ లైన్ని బిట్ రూపంలో అట్లా రాసేసుకున్నమాట. పర్వత కనుమలలో అనమాట. సముద్ర తీర ప్రాంతాల్లో అంటాడు. అదొక్కటే కాదండి, దానికి చూసారా అటాచ్డ్గా పర్వత కనుమలలో అని ఇచ్చాడు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ పేజ్లోనండి సింపుల్గా ఒక పిక్చర్ ఇచ్చేసి ఏమన్నాడు, కల్పకంలోని అణు విద్యుత్ కేంద్రం అన్నాడు. మనం ఏం గుర్తుపెట్టుకుంటాం, కల్పకంలో అణు విద్యుత్ కేంద్రం ఉంది అని గుర్తుపెట్టుకుంటాం. అది ఇండియాలో ఉంది అంతవరకు వస్తుంది. పోనీ కాకుండా ఎడిషనల్గా అది తమిళనాడులో ఉందని కూడా గుర్తుపెట్టుకోవాలి. అది ఇవ్వలేదు, మనమే ఫైండ్ అవుట్ చేయాలి. మీ మెటీరియల్స్లో ఉంటుంది చూసుకోండి. ఇన్ తమిళనాడు, ఓకేనా. ఇది ఇవ్వలేదు. ఆ తమిళనాడులో ఉన్న అణు విద్యుత్ కేంద్రం అంటే ఏంటి అంటే అది మనకి ఏదో కొత్త బిట్లో తోచుద్ది. కానీ ఇదిగో ఇండైరెక్ట్గా ఈ పిక్చర్ వేసి ఇక్కడ ఇచ్చాడు. ఈ పిక్చర్స్ వేస్తే కంపల్సరీగా అందులో ట్విస్ట్ ఉంటుందండి. పిక్చర్స్ ఉన్నాయి, కంపల్సరీ బాగా చూసుకోవాలి. అలాగే కింద చూసారా పారాగ్రాఫ్ కింద ఇచ్చేసారండి. ఈ పారాగ్రాఫ్ల కింద చదివితే మనకి ఏమీ యూజ్ ఉండదు. దాన్ని బిట్స్గా మార్చుకున్నాను. చూసారా, యుఎస్ఏ యూరోప్లో న్యూక్లియర్ పవర్ ప్రొడ్యూసర్స్ అనమాట. ఎక్కడ అంటే ప్లేసెస్, ఆ స్టేట్స్ కర్ణాటక, మహారాష్ట్ర, నెక్స్ట్ తమిళనాడులో కల్పంగా పిక్చర్లు ఇచ్చారు కదా అదే అండి. అలాగే మహారాష్ట్రలో ఏంటి అంటే తారాపూర్ అనమాట. అక్కడ చూడండి ఒక పారాగ్రాఫ్లో ఇచ్చాడు, మహారాష్ట్రలోని తారాపూర్ అని ఇచ్చేసాడు. మనం కొంచెం క్లియర్గా నోట్ చేసుకున్నాం అంతే. కైగా కర్ణాటక. నెక్స్ట్ ప్రతాప్ సాగర్ రాజస్థాన్, నరోరాన్ యూపీ. ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి, జీకేకి కంపల్సరీ వచ్చే బిట్స్, టెట్కి డైరెక్ట్గా పడతాయి. అలాగే చిన్న పారాగ్రాఫ్ నుంచి ఇచ్చిన ఇంకా ఎక్స్ట్రా బిట్స్ కూడా చూడండి. మీరు చదివినప్పుడు ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. యురేనియం అనేది ఎక్కడ అంటే రాజస్థాన్, జార్ఖండ్లో యురేనియం. థోరియం ఏమో మోనోజైట్ శాండ్స్ ఆఫ్ కేరళ. ఇది ఇంపార్టెంట్ బిట్టే, గుర్తుపట్టే ఉంటారు. కేరళలో ఉన్న మోనోజైట్ సైడ్స్లో ఏది ఎక్కువ దొరుకుతుంది అంటే థోరియం అండి. యురేనియం అని ఇచ్చి థోరియం అని ఇస్తే ఇంకంతే, మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్. సో క్లియర్గా చదవండి. నెక్స్ట్ పేజ్లో అండి మళ్ళీ పిక్చర్ ఇచ్చాడు, అంటే మళ్ళీ ఏదో ట్విస్ట్ ఇచ్చినట్టే లెక్క. మణికరణ్లోని భూ ఉష్ణ శక్తి కేంద్రం అదంటే అది ఎక్కడ ఉంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇదివరకు అడిగారు, అది ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఎక్కడ అంటే పార్వతీ వ్యాలీ రివర్ అని. పార్వతీ వ్యాలీ అనేది ఏంటి అంటే రివర్ అనమాట. వ్యాలీ అనగానే మనం ఏదో వ్యాలీ అనుకుంటాం, లోయ అనుకుంటాం, కాదండి అదొక రివర్ అనమాట. ఇదంతా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. ఇదంతా ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్. అలాగే చూసారా, మొదటి వేలాశక్తి కేంద్రం ఫ్రాన్స్లో నిర్మించారు. ఇది ఇక్కడ ఇచ్చారు. ఇంకో పేజీలో ఇంకొకటి ఇచ్చారు. అవన్నీ నేను అంత ముందు పేజీలోనే ఫస్ట్ టైటిల్, ఫస్ట్ వేలాశక్తి కేంద్రం అన్నీ ఒక చోట పెట్టుకున్నాను. మీరు అట్లా ఒక చోటకు తీసుకురండి, మీ షార్ట్ నోట్స్లో రాసుకోండి. నేను జనరల్గా షార్ట్ నోట్స్ మెయింటైన్ చేస్తాను, కానీ ఈ టెక్స్ట్ బుక్లు మరి ఎందుకో ఇక్కడే నోట్ చేసుకున్నానండి ఎక్కువ. హాటెస్ట్ స్ప్రింగ్ ఇన్ ఇండియా, సూరజ్ కండ్ హాట్ స్ప్రింగ్ అండి. ఇది మరి మీరు నోట్ చేసుకున్నారో లేదో చూసుకోండి, ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. అలాగే ఇవి కూడా నోట్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. జియోథర్మల్ ప్లాంట్స్ ఇన్ ఇండియా ఏంటవి అంటే మణికరణ్, అది ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ ప్యోగా వ్యాలీ అనేది లడఖ్. ఇవి మరి మీరు నోట్ చేసుకున్నారో లేదో ఈ లెసన్ కంప్లీట్ చేసినప్పుడు గమనించుకోండి. నెక్స్ట్ పేజ్లో అయితే ఏమి లేవండి. ఇక్కడైతే ఇందాక టైడల్ మిల్ ఫార్మ్స్ అనేవి చూసారా, రష్యా, ఫ్రాన్స్, గల్ఫ్ ఆఫ్ కచ్ ఇన్ ఇండియా, ఇవన్నీ లాస్ట్కి వచ్చినప్పుడు ఇచ్చాడు ఇక్కడ. నేను అది ఫస్ట్లోనే నోట్ చేసేసాను. ఇట్లా లెసన్లు చివరిలో ఎక్కడో ఇచ్చినవి నేను అన్నీ తీసుకొచ్చి ఫస్ట్లోనే ఇదిగో ఆ మూడు ఒక చోట పెట్టేశాను అనమాట. మనకి ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి, ఒకటే చోట చదివితే. లాస్ట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు చూసారా, అందులో టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఇదంతా కూడా ఏమంత ఇంపార్టెంట్ ఏం కాదండి. ఇవి ఆల్రెడీ మెన్షన్ చేసినాయి, టెక్స్ట్ బుక్లో లెసన్లో మెన్షన్ చేసినాయి. ఇది ఒకటి చూడండి కొత్త పాయింట్. పెట్రోలియం ఈజ్ రిఫర్ టు యాజ్ బ్లాక్ గోల్డ్. మనం నల్ల బంగారం అని దేన్ని అంటామంటే కోల్ అని వేసుకుంటాం, కానీ పెట్రోలియం అండి, కోల్ కాదు, నాట్ కోల్ అని రాశాను, పెట్రోల్ అనమాట. అలాగే ఇది వరకు ఓల్డ్ సిలబస్లో గోల్డెన్ ఫైబర్ అంటే ఏంటి అంటే జనపనార అండి. అది ఇదివరకు సైన్స్లో ఒక బిట్ కింద ఉంచేది. ఇక్కడ ఇప్పుడు ఏమంటున్నాడు, బ్లాక్ గోల్డ్ అంటే ఏంటంటే పెట్రోలియం అంటున్నాడు. అట్లా మనం అసోసియేట్ చేసుకోవాలన్నమాట. సైకాలజీలో ఉంటుంది కదా సంసర్గం అని, ఇలాంటి బిట్స్ వచ్చినప్పుడు ఆ బిట్స్ కూడా ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలి.
నాకైతే ఈ బ్లాక్ గోల్డ్ అంటే కోలే అనుకున్నానండి, ఇక్కడ చదివే వరకు తెలియలేదు. సో చదవకపోతే మాత్రం ఈ బిట్ కంపల్సరీ అందరూ కోల్ అనే రాసేస్తారు కదా. నెక్స్ట్ పేజ్లో టేబుల్ ఉందండి. టేబుల్ అంత ఏమీ ఇంపార్టెంట్ కాదు, కానీ టెట్లో ఇదివరకు అయితే ఎప్పుడు ఒకటికి 2 సార్లు అడుగుతూ ఉంటాడండి. ఈ ఫ్లోరెసెంట్ ట్యూబ్లైట్స్ యొక్క వోల్టేజ్ ఎంత అనేసి ఈ ఎలక్ట్రిసిటీ లెసన్ ఎప్పుడు వచ్చినా కూడా ఈ ఫ్లోరెసెంట్ బల్బు గురించి కంపల్సరీ ఉంటుంది. ఆ ఫ్లోరెసెంట్ బల్బులో ఉండే వాయువు ఏదైనా అడుగుతాడు, వోల్ట్స్ గురించి అడుగుతారు. మరి ఆ బిట్ ఎందుకు మరి అంత ఫేమస్, చాలాసార్లు అడుగుతారండి టెట్లోను. ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంతేనండి, ఈ లెసన్ అయిపోయింది. 3rd లెసన్ అయితే నెక్స్ట్ 4th లెసన్ అండి. ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, లెంత్ అయితే ఎక్కువ అవుతుంది కదా. మీకు కనుక నచ్చితే లైక్ ఇవ్వండి, దాని ద్వారా నాకు తెలుస్తుంది అనమాట ఈ క్లాస్ కొంచెం ఎంతో కొంత ఉపయోగపడింది, పర్వాలేదు అనేసి. ఆ లైక్, ఎందుకంటే మీకు కామెంట్స్ చేసేంత టైం ఉండదు, ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి. లైక్స్ కొట్టారనుకోండి, ఆ లైక్స్ చూస్తే నాకు అర్థమవుద్ది, ఓకే ఇంతమందికి నచ్చింది, పర్వాలేదు, బాగానే ఉంది అని. నచ్చకపోయినా డిస్లైక్ కొట్టండి, దాని ద్వారా కూడా నాకు ఏంటి అనేది తెలుస్తుంది. పర్వాలేదు, ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఇలా కాదు అట్లా. ఆల్రెడీ మంచి మంచి స్కోర్స్ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, చూస్తున్నారు ఈ వీడియోస్. థ్యాంక్స్ అండి. కొంచెం మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఇలా కాదు ఇట్లా అని, కొత్త వారికి యూజ్ అవుద్ది. ఓకే అండి, ఉంటానండి.